దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ ఒక్కడే చెప్తున్నాను, ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు కారణం పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. మహారాష్ట్రలో 11 పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోట 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. ఏ విధంగా వస్తుంది ప్రతిపక్ష హోదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలు సీట్లు ఇస్తే తప్ప రాజ్యాంగ పరంగా మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇచ్చేది కాదని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మేము అధికారంలో ఉన్నాము. అధికారంలో ఉన్న ప్రతిపక్ష హోదా కూడా జనసేన పార్టీ ఈరోజు అధికారంతో పాటు ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తూ ఈరోజు అసెంబ్లీలో ఉన్నామని తెలియజేస్తున్నాను. ప్రజలు ఇవ్వాలి మీకు ప్రతిపక్ష హోదా, అంతే తప్ప మాకు ప్రతిపక్ష హోదా ఇస్తామంటే పట్టుమని 10 నిమిషాలు అసెంబ్లీలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నా ఎమ్మెల్యేలు. ఏ విధంగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారని మీరు ఒకసారి ప్రజలకు బాధ్యతగా ఉండని మీ నియోజకవర్గం గెలిపించిందని తెలియజేస్తున్నాను. మీరు ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మన కూటమి ఎమ్మెల్యే ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా అఖిలప్రియ గారి మీద బురద జల్లడం మానేసి మేము ఏదన్నా ప్రభుత్వంలో ఉండి ప్రజల తరఫున ఏదైనా చిన్నపాటి ఏదన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకొని ప్రజలకు దగ్గరయ్యి ఆ విధంగా మా నుంచి ఏదైనా మేము ప్రజలకు మిస్ అయింటే దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యతగా మేము కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి కొన్ని సలహాలు ఇవ్వండి తప్ప అదే పనిగా పట్టుకొని బురద జల్లి రాజకీయ స్వార్థం కోసము బురద జల్లుతుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్